Good morning. Good morning, Chappu. Hey, hi everyone. Welcome back to our YouTube channel, Neeli Meghalelu. Suddenly, my camera on చేసేస్తుంది. నేను ప్రిపేర్ అవ్వను. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఎలా మన ఇద్దరం రావాలంటే ఇలా పెట్టాలా? ఆవిడ తీస్తుంది కానీ వీడియో అసలు బ్యాలెన్స్ చేయలేదండి. చూడు నువ్వైతే మనం నడుచుకుంటూ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇది వెరీ బ్యూటిఫుల్ వెదర్. ఇట్ ఇస్ అ జనవరి వెదర్. ఇట్ ఈస్ అ న్యూ ఇయర్. ఇట్ ఈస్ అ న్యూ పచ్చడి టైం. అండ్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఏ సీజన్ అన్నది, పండు మిరపకాయ సీజన్. అసలు వినపడుతున్నా అవుట్డోర్ లో అంత నెమ్మదిగా మిరపకాయ సీజన్ అని నెమ్మదిగా మాట్లాడితే ఎవరికి వినపడుతున్నా. పండు మిరపకాయ పచ్చడి పెడుతున్నాము ఈ రోజు. పండు మిరపకాయ పచ్చడి, అది కూడా ఏంటనేది మీకు చెప్తాను. ఒకసారి లైన్ లో ఉండండి. లైన్ లో ఉండాలా? సో ఇప్పుడు లైన్ లోకి వచ్చేసామండి. లైన్ కట్ అయింది. నువ్వు అంటే మంచిగానే ఉన్నది కాంత, మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. మ్యాటర్ ఏంటంటే ఇంటర్నెట్ కాదు, అక్కడ లైట్ లేదు. లైట్ లేనప్పుడు లైట్ లో చీకట్లో మనం ఏం చేస్తాం. ఈ రోజు స్పెషల్ ఏంటంటే పర్టికులర్ గా మా అమ్మ రెసిపీ అండి ఇది, పండు మిరపకాయ పచ్చడి. ఎంత బాగా ఉంటదంటే టేస్ట్, నెయ్యి వేసుకుని తింటే పండు మిరపకాయ పచ్చడిలో అసలు వేరే లెవెల్ అండి నిజంగా. 2012 లో ఆంటీ నాకు రెసిపీ ఇచ్చారు, నా బుక్ లో రాసుకున్నాను అనమాట. సో అందుకని ఇంకా అప్పుడు ఆవిడిచ్చిన నాకు రెసిపీ ఈ రోజు నా బిజినెస్ కి యూజ్ అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా అమౌంట్ ఉంటే అసలు వేరే లెవెల్లో ఉండేది. మామూలుగా హ్యాపీనెస్ ఉండేది కాదు. నా రెసిపీ మీరు ఎన్ఎం ఫుడ్స్ లో పెడుతున్నారా అని చెప్పి చాలా సంతోషపడుకోండి. సో జనవరి 5th ఆంటీ చనిపోయిన రోజు అనమాట. స్మాల్ డెడికేషన్ టు మై మదర్ ఇన్ లా. జనవరిలోనే లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ పచ్చడి ఆంటీ పేరు మీద లాంచ్ చేస్తాం. ఓకేనా? పచ్చడికి అందరూ అన్ని కష్టాలు పడుతున్నారు. ఏం చేస్తున్నారు బాబోయ్? ఏంట్రా ఏం జరుగుతుంది? పాటలు పెట్టుకుని మంచిగా ప్యాకింగ్ జరుగుతుంది. ఇంతకీ పండు మిరపకాయ పచ్చడి ఎక్కడ? పండు మిరపకాయలు రెడీ అవుతున్నాయా? బాగా ఎంత రెడ్ గా ఉన్నాయి. గ్రీన్ గా ఉంటది కదా. ఓ పండు మిరపకాయ పచ్చడి. సారీ అండి, క్షమించండి. నేను ఆఫీస్ కి వచ్చినప్పుడు అండి ప్రతి ఒక్కరు నాకు గుడ్ మార్నింగ్ చెప్తారు. కేవలం కొంచెం యాటిట్యూడ్ స్టార్ అంటారు చూడండి, మాకు ఒక యాటిట్యూడ్ స్టార్. తెలిసిన ఏదో చాలా బిజీ అన్నట్టు, అసలు చాలా సేపు వరకు గుడ్ మార్నింగ్ కూడా చెప్పాడు. వాడికి బ్యాడ్ నేమ్ ఎక్కడ వచ్చేస్తుందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటికి వీడు నాకు నిన్న గట్టిగా గుడ్ మార్నింగ్ కూడా చెప్పాడు, వాడికి వినిపిస్తుందని లోపలికి. అయినా సరే పాపం వీడు మంచోడు, వీడు గుడ్ మార్నింగ్ చెప్తాడు ఇప్పుడు. వీడు కూడా చెప్తాడు పొద్దున్నే గుడ్ మార్నింగ్. వీడు కూడా శంకర్ కూడా గుడ్ మార్నింగ్ చెప్తాడు. చెప్తాడు శ్యామ్. నేను శ్యామ్ గాడికి నీకు కూడా అరే వీడు శ్యామ్ మూడున్నప్పుడు చెప్తాడండి గుడ్ మార్నింగ్. సుజాతకి అలవాటు లేదనుకుంటా. అరే రారా వచ్చి సారీ చెప్పి మేడం కి గుడ్ మార్నింగ్ చెప్పరా. వాడు ఇలాగా సారీ మేడం. వినమ్రత. వీడికి వచ్చిన తెలుగు ఎవరికి రాదేమో ఇక్కడ ఎన్ఎం ఫుడ్స్ లో. కొత్తగా బ్యాడ్జెస్ అవి. సో ఈ న్యూ ఇయర్ లో అన్ని మనకు కొత్తగా అన్నమాట. అంతా మంచిగా జరగాలి, ఎన్ఎం ఫుడ్స్ ఇంకా మంచిగా పైకి వెళ్ళాలి
అండ్ మనం ఇంకా బోల్డ్ అన్ని గ్రోత్ చూడాలి. సో ఇది వచ్చేసి పండు మిరపకాయ నిలవ పచ్చడి. కొంతమంది తొక్కు కావాలంటే తొక్కు కూడా చేసి పెడదామని అనుకుంటున్నాను నేను. మీరే తిరగమాత వేసుకుంటాను అలా కూడా చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఇంకా దాని గురించి క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే మాత్రం మేమే పోపంతా వేసి సేల్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈ రోజు రుబ్బేది, ఆ తర్వాత 3 రోజులు నానాలి, ఆ తర్వాత తిరగమాత వేస్తాం. ఓకే. ఎన్ఎం ఫుడ్స్ కారం అండి, ఇది కూర కారము, ఇది వచ్చి నార్మల్ కారము. మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా ఫేమస్ మన ఎన్ఎం ఫుడ్స్ లో కారము. అలాగే పసుపు ఉంది, తేనె కూడా ఉంది, చక్రాలు అండ్ అచ్చులు, బూందీ అచ్చులు అన్నీ ఉంటాయి అన్నమాట స్వీట్స్. సో ఇప్పుడు నేను ప్రోటీన్ లడ్డు టేస్ట్ చేస్తున్నాను. నిన్ననే ఫ్రెష్ గా పెట్టారు స్టాక్. అంటే ఫస్ట్ నేను అప్రూవ్ చేస్తేనే బయట మార్కెట్ లోకి వెళ్తుందండి. చాలా బాగుంది. నిన్నే అదే అన్నా, నిన్న పెట్టారు అంటున్నా. ఫస్ట్ నేను టేస్ట్ నేను అప్రూవ్ చేయిందే బయటకు వెళ్ళదని చెప్తున్నా. వెరీ హెల్దీ ఫుడ్ అండి, తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో, హెల్దీ ప్రోటీన్ లడ్డు. ఓకే. సో గ్రైండర్ రెడీ చేస్తున్నారు. చెప్పు, ఇంగ్రీడియంట్స్ చెప్పాలా? ఇంగ్రీడియంట్స్ చెప్పాలి, నా దగ్గర ఎందుకు కొనుక్కుంటారు? అది కూడా కరెక్ట్ కదా సార్. సో ఇలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మనకి. పండుమిరపకాయ పచ్చడి చేసే విధానం చూస్తుంటే. సో ఇలా గ్రైండర్ అయిన తర్వాత 3 రోజులు నానయ్యాలి, తర్వాత ప్రొసీజర్ మళ్ళీ. చాలా ఘాటు ఉంది కదా, పండుమిరపకాయ చాలా ఘాటు. పక్కకి వెళ్ళి దగ్గు. అందరికి చెప్తున్నాము పండుమిరపకాయ పచ్చడి అదిరిపోతుంది. మా అమ్మ చేసిన పచ్చడి, మా అమ్మ రెసిపీ అన్నమాట. తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. మా అత్తగారు నేర్పించిన పచ్చడి, మా అమ్మ తనకు నేర్పించిన పచ్చడి అన్నమాట. లాంచ్ చేస్తున్నాము పండుమిరపకాయ పచ్చడి, డోంట్ మిస్ ఇట్. సో రవ్వ లడ్డు కూడా ఇంకా స్టాక్ అయిపోతుంది. 3 days అయింది పెట్టి, జస్ట్ అప్పుడే స్టాక్ అయిపోతుంది. బాగా గ్రైండ్ అవుతుంది కదా. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. మా ఆఫీస్ ఇంకా అసలు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనమాట. సో ఏముంటాయి అండి చెప్పడానికి మా ఆఫీస్ లో అన్ని రెగ్యులర్ గా థింగ్స్ జరిగేవే. ఒక పక్కనే ఆర్డర్స్ తీసుకుంటూ ఉన్నాడు. ఆర్డర్స్ వస్తున్నాయరా? ఓకే, రెగ్యులర్ గా వర్క్ జరుగుతుంటుంది మాది. ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్ నౌ. ఎందుకో తెలుసా మీకు? ఈ రోజు పండుమిరపకాయ పచ్చడి టేస్ట్ చేయడానికి వెళ్తున్నాను. మై ఫేవరెట్ పచ్చడి, మా అమ్మ మేఘ్నాకు నేర్పించిన పచ్చడి అనమాట. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే, విజయవాడలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా పండుమిరపకాయ పచ్చడి వేసుకుని తినేవాడిని. అసలు ఆ టేస్ట్ గురించి నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు నేను మేఘ్నా ఎలా పెట్టిందో చూసి మా అమ్మ టేస్ట్ వచ్చిందో అనేది చూసి చెప్తాను. ఇప్పుడు నేను టేస్ట్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. ఓకే, తొందరగా చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సార్ వస్తున్నారంటే రెడీగా పెట్టాలి కదా పండుమిరపకాయ పచ్చడి. మేడం వస్తేనే తెలుస్తుందా? మేడం గారు మీరు వస్తేనే కొత్త పచ్చడి అంటే తెలుస్తుందా? వీళ్ళు ముందే బ్రాండ్ అంబాసిడర్ని పిలిచేశారు, ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు కలుపుతారంట పచ్చడి. అసలు నాకేంటండి, నాకు అర్థం కాదు. నేను వచ్చి కూర్చొని వెయిట్ చేసి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా చేసేవాడు ఇలా చేస్తారా? వాల్యూ లేకుండా పోయిందండి, ఏం చేస్తాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి దేనికిరా? ఏం పచ్చడి? పండు మిర్చి పచ్చడి, మన స్పెషల్. ఏరా నువ్వు ఎక్సైటెడ్ ఈసారి? నువ్వు ప్రతిసారి ఎక్సైటెడ్ ఉంటారు నువ్వు. మా టేస్ట్ చేసేది మా షెఫ్, మా ఎన్ఎం ఫుడ్స్ లో మా చరణ్ టేస్ట్ చేసి ఎలా ఉంది. సారీ, షెఫ్ కాదు, షెఫ్ ఇక్కడ షూ షెఫ్ వాడు. షెఫ్ వీడు మాకు వైన్ అన్ని చేసిన తర్వాత టేస్ట్ చేయడానికి ఒకళ్ళు పర్టికులర్ గా టేస్ట్ చేసే వాళ్ళని ఒకళ్ళు పెట్టుకుంటారు. అలాగే మేము పచ్చడి టేస్ట్ చేసుకోవడానికి వాళ్ళు పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ పచ్చడి టేస్ట్ చరణ్ ఓన్లీ ప్రమోషన్ అండి.
టేస్ట్ చేసి తొక్కలో బ్రాండ్ అంబాసిడర్ పిలిచి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు నాతో ఇందాక నుంచి 1/2 అవర్ అయింది వచ్చి ఇంకా ఎప్పుడు ఏం కలపట్లేదు. ఏం చేయాలి అసలు నేను ఇక్కడ? కొంచెం రెస్పెక్ట్ లేకుండా పోయింది అసలు. టేస్ట్ చేస్తున్నాడు టేస్టింగ్ మాస్టర్. ఎలా ఉందిరా? ఇంకా తానింపు వేయాలి కదా. ఎలా ఉంది? తాలింపుకి రెడీ చేసుకుంటున్నారు. మిరపకాయ పచ్చడికి తాలింపు ఫ్రై చేస్తున్నారు. అవునా? ముద్దపప్పు, మిరపకాయ పచ్చడి, పక్కన ఉడకబెట్టిన ఆలుతో ఫ్రై. నేను కలుపునా? కాదు, నా బలం వేరు కదా. నా చేయి పడని అమ్ము, నా చేయి పడితే ఇంకా బిజినెస్ బాగుంటుంది. సో నా చేయి పడిందండి. టేస్ట్ సరిపోతుంది. ఇంకేం చెప్తుంది పచ్చడి గురించి? పచ్చడి గురించి ఏం చెప్పేది లేదు. ఆర్డర్ పెట్టుకోండి, వేడి అన్నంలో కలుపుకొని తినండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ అలాగే ఆమ్లెట్ వేసి తినండి మంచిగా వేడివేడిగా. ఆలూ ఫ్రై కూడా బాగుంటుంది. ఆలూ ఫ్రై కూడా బాగుంటుందంట పండుమిరపకాయ పచ్చడితో. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. బాబాయ్ ఎర్రగా అసలు. సో డౌట్ ఉండే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఆల్రెడీ తొక్కు పెట్టి 5 రోజులు అయిపోయింది. 5 రోజులు జాడీలో నానిన తర్వాత ఈ రోజు తిరగమాత వేసాం. సో తిరగమాత వేసేసామండి. ఇట్ ఈస్ రెడీ టు ఈట్ అన్నమాట పండుమిరపకాయ పచ్చడి. సో ఇది అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో ఇప్పుడు ఈ పచ్చడి రెడీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మా అత్తగారి టేస్ట్ వచ్చిందా లేదా అని మా ఆయన చెప్పాలి. ఓకే డన్. ఇంకా ఆలస్యం చేయకండి, మన పండుమిరపకాయ పచ్చడి NM ఫుడ్స్ లో రెడీ. డబ్బింగ్ సినిమా చెప్పినట్టుంది. బ్లెస్ చేయి మా ఆవిడ్ని బాగా రావాలని. మా అమ్మ నిజంగా ఎంత బాగుంట చేస్తుందంటే సేమ్ నా అదృష్టం ఏంటంటే మా పెళ్ళం నా పెళ్ళం కూడా అలాగే దొరికింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా పెళ్ళం కూడా అలాగే మంచిగా వంట చేసే అమ్మాయి దొరికింది. తెలుగే మాట్లాడటం మర్చిపోయింది. నిజంగా అదిరిపోయింది అసలు. నిజంగా మా అమ్మ గుర్తొచ్చింది తెలుసా. సీరియస్ గా అదిరిపోయిందండి. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. లేదు నిజంగా చెప్తున్నాను, మా అమ్మ నిజంగా గుర్తొచ్చింది. కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయి నాకు. మళ్ళీ పెట్టు. కాదు, మా అమ్మ గుర్తొచ్చి. సో ఫైనల్లీ పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మన వెబ్సైట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్ని వచ్చేస్తాయి కాబట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. మీ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ప్రతి ఒక్క పికిల్ మీరు చాలా ఇదిగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా ఆర్డర్ స్వీట్స్ అయినా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా వాడు చేసే రవ్వ లడ్డు స్టార్ట్ చేసాము. అరిసెలు అయితే దాని వీడియో కూడా పెడతాను. సో అరిసెలు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి. చాలా బాగుంటాయి మీకు అరిసెలు మన దగ్గర. అండ్ ఈ ఎపిసోడ్ జస్ట్ చిన్న ఎపిసోడ్ మాత్రమే, బికాస్ మన పండుమిరపకాయ పచ్చడి కోసం ఎగ్జాక్ట్లీ అంటే మా గుర్తుకి అండ్ మన డెవలప్మెంట్ కోసం మనకి ప్రతిసారి మనం చూసుకోవడానికి ఉంటుంది కదా. సో మా నీలిమేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్.